హలో ఫ్రెండ్స్, నేను మీ ఏఎన్ఆర్. మీరు చూస్తున్నారు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో బ్లాక్ కలర్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇది ఎట్లా ఉంటుందంటే సిమిలర్గా మన బజాజ్ చేతక్ బైక్ ఉంటుంది కదా, ఆ మోడల్లోనే కనిపిస్తుంది. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. దీని డిస్ప్లే వచ్చేసి మన 3 ఇంచెస్ డిస్ప్లే, రౌండ్ డిస్ప్లే అయితే ఉంది. ఇది 3 ఇంచెస్ డిస్ప్లే రౌండ్గా అవుతున్నది. అందులో అందరికీ తెలిసిన విధంగానే ఛార్జింగ్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్లు మనం ప్రయాణం చేయవచ్చు అనే డీటెయిల్స్ అయితే మనకు చూపిస్తుంది. అది మనకి ఫ్రంట్లో మనకి ఒక బాటిల్ పెట్టుకోవడానికి క్యాబిన్ ఇచ్చారు. దీనికి లాక్ తోటి కీ ఆన్ చేసి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ముందలైతే అవి పెట్టారు. దీని హ్యాండిల్ కూడా మనకి బజాజ్ చేతక్ మోడల్ లాగానే ఉంది. దీనికి స్టార్టింగ్ బటను, మోడ్స్ అయితే ఏం లేవు. 3 మోడ్స్ అంటారు కదా, నార్మల్ మోడ్, ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ అని. ఆ మోడ్ అయితే దీనికి ఏం పెట్టలేదు. నార్మల్ బైక్ అని, నార్మల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే పెట్టారు. 3.2 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు దీనికి. దీని మోటార్ కెపాసిటీ ఏమో 3.8 కిలోవాట్ బిఎల్డిసి మోటార్ పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే 0 నుంచి 40 కిలోమీటర్స్ స్పీడ్ అందుకోవడానికి మనకి 5 సెకండ్స్ అయితే పడుతుంది. 5 సెకండ్స్ పడుతుంది 0 నుంచి 40 km/h స్పీడ్ అందుకోవడానికి. దీని రేంజ్ వచ్చేసి ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి 110 కిలోమీటర్ల వరకు మనం ప్రయాణం చేయవచ్చు. వీళ్ళు 110 కిలోమీటర్లు అంటుంటారు, కానీ అట్లీస్ట్ ఒక 100 కిలోమీటర్లన్నా మనం ఈజీగా ప్రయాణం చేయవచ్చు. దీని టాప్ స్పీడ్, హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 50 km/h అయితే మనం దీని మీద ఈజీగా ప్రయాణం చేయవచ్చు. దీన్ని ఛార్జింగ్ చేయడానికి మాత్రము 6 అవర్స్ 40 మినిట్స్ పడుతుంది. 0 నుంచి 80% కావడానికేమో 4 అవర్స్ 30 మినిట్స్ పడుతుంది. దీనికి స్టోరేజీ మనకి ప్రతి వెహికల్లో స్టోరేజ్ అయితే ఇస్తున్నారు. దీని స్టోరేజ్ వచ్చేసి ఒక హెల్మెట్ పడుతుంది. అంటే మనకి లీటర్స్లో చెప్పుకోవాలంటే 32 లీటర్స్ కెపాసిటీ తోటి ఉన్న స్టోరేజ్ అయితే ఇచ్చారు. దీనికి బ్యాటరీ వారంటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ కంపెనీ వాళ్ళు. దీని బ్యాటరీ ఏంటంటే 45,000 కిలోమీటర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఏది ఫస్ట్ ఉంటే అది, ఆ లోపల ఏమన్నా బ్యాటరీ డ్యామేజ్ అయినా, బ్యాటరీ ప్రాపర్గా వర్క్ చేయకపోయినా మనకి కంపెనీ వాళ్ళు రీప్లేస్ అయితే చేస్తారు. ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. వెనక కూర్చున్న వాళ్ళకి పడిపోకుండా ఒక వీల్ సపోర్ట్ అయితే పెట్టారు, ఒక బాక్స్ లాంటిది. అందులో ఒక ఎక్స్ట్రా వీల్ అయితే అమర్చుకోవచ్చు మనము. వీల్ తీసేసి కొంచెం లగేజ్ కూడా మనం పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. ఫుడ్ స్పేస్ అయితే మనకి పెద్ద స్పేసే ఉంది. ఒక సిలిండర్ ఈజీగా మనం పడుకోబెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. అది మొత్తానికైతే ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ ఇవి. దీనిపైన మీకు కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.